అధ్యక్ష, అవునండి. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సివిల్ ఉమెన్ అండ్ మెన్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పీ పురుషులు మరియు స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్స్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2 నోటిఫికేషన్లు జారీ చేసిందనే విషయం వాస్తవమే. అదేవిధంగా అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడిగారు. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ నిమిత్తం 28/11/2022 తేదీన 315 ఎస్సిటి ఎస్ఐలు, అదేవిధంగా సివిల్ పురుషులు మహిళలు పోస్టులు మరియు 96 ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ ఏపీఎస్పీ పురుషులు పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది. అంతేగాక 20/12/2023 తేదీన ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయడమైంది. పైన పేర్కొన్న అభ్యర్థులందరి కోసం పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ అనంతపురంలో నియామక శిక్షణ జరుగుతుంది. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పురుషులు మరియు మహిళలు, అదేవిధంగా సివిల్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం 28/11/2022 తేదీన 3580 ఎస్సిటి పీసీల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు, 2520 ఎస్సిటి పీసీల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది. అంతేగాక 22/1/2023 తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి 5/2/23 తేదీన ఫలితాలు ప్రకటించడమైనది. ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తదనుసారంగా తాత్కాలికంగా 13/3/2023 తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని 22/2/2023 తేదీన ప్రకటించడమైంది. అయితే శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడమైనదని 13/3/2023 తేదీన ప్రకటించడమైనది. ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యాయి. పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్సిటీల పీసీల నియామకాన్ని నిలిపివేయడమైనది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడమవుతున్నాయి.